పెద్ద పని చచ్చిపోయింది. ఈసారి స్పెషల్ ఏంది అంటే మనం తీసుకునే కైట్స్ వచ్చేసి కొన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాం మనం ఆ పిల్లలకు. ఒకటి దాల్ తడక అండ్ 4 రొట్టెలు, 2 చికెన్ దమ్ బిర్యానీ. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఈరోజు అందరం కలిసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. మన ఎక్స్పెరిమెంట్స్ కోసం కొన్ని ఐటమ్స్ అవసరం ఉన్నాయి, అంతేకాకుండా మన ఇంట్లో కూడా ఐటమ్స్ అయితే అవసరం ఉన్నాయి. అవన్నీ తీసుకురానికి అయితే ఒక 5-6 ఐటమ్స్ అనుకొని హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. అన్న వచ్చేసి అక్కడ ఏదో దొరకబట్టినట్టు ఎందుకు తిరుగుతుండ అంటే గిల్లా కోహ్లీ గాడు 5 రూపాయలు బిట్టేసిండు. అది కారు పోయినా కొద్ది కడకడ కూడా సౌండ్ అవుతుంది, దాన్ని తీసేస్తుండు. ఇప్పుడైతే లెట్స్ గో టు హైదరాబాద్. మేము ఎక్కడ ఫుడ్ వెళ్ళాలా కవర్ చేయలే కానీ 31st నాడు ఒక చిన్న దావత్ అయితే చేసుకున్నాం. దానికోసం నరేంద్ర ఒక నాటుకోడి అయితే తీసుకొచ్చిండు. కోడి తెచ్చేదాకా మంచిగా ఉంది కానీ కోడిని పొతం చేసే ప్రాసెస్లో మాకు పెద్ద తలకాయ నొప్పి అయితే ఎదురైంది. ఎందుకంటే నాటుకోడి ఎట్లా చేయాలి, మనం నార్మల్గా దానికి కట్ చేసి తర్వాత బూరు వీకి తర్వాత గమ్రిచ్చి కటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది అంతా పెద్ద తలకాయ నొప్పి అని దాన్ని ఎవరు హ్యాండిల్ చేయలే. అయితే మన నరేందర్ని అడిగినాం, అయితే నువ్వు పొతం చేస్తావా అంటే నేను చేస్తా అన్నాడు. చేస్తా అన్నాడు. చేస్తాడు కావచ్చు, మరి మంచిగా చేస్తాడు కావచ్చు, మరి ప్రాసెస్ ఏంటిది అని మేము అడిగితే ఏం లేదు, పొడి పెట్టాలి, కమ్రియాలి, తలకాయ కోసేస్తారట, కమ్రియాలి, డైరెక్ట్ గా అమరిస్తారట. దాన్ని గరం లేదా పెట్టుడు బూరు వీకేసాడు ఏం లేదట. అది అట్లా ప్రాసెస్ తప్పు అంటే ఏమో మా ఊళ్ళో అందరూ అట్నే చేస్తారు అన్న, నేను అట్నే చేస్తాను అంటుండు. మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే ఫస్ట్ వేడి మీద పెట్టి తీస్తారా, లేకుంటే అసలు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా అమరిచ్చుడు అది ఏదో జరగదు అని నేను అనుకుంటున్నా. ఎక్కడైనా జరుగుతున్నా ఎప్పుడు ప్లాస్టిక్ రబ్బర్ ఏదో వెరైటీ వాసన వస్తుంది. అది అట్లా కమరు వాసన ఇంటికెళ్ళినా అవి నరేంద్రలో అయితే అట్నే తింటారట, మాది తెలియదు. మేమైతే అట్లా తినాం. మరి బోర్ వీకేసినాక తర్వాత దాన్ని కొంచెం కొంచెం మిగిలిపోయి కాలిపోనీకి తర్వాత గమనిస్తారు. లాస్ట్ సన్న నీకు కాలిపోనీకి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి తింటాం మేము కూడా. ఇక మరీ కోళ్ళను పట్టుడే కోసుడు అన్నట్టు ఏం కాదు. 2023 2 సార్లు తిన్నాం. కాకపోతే నరేంద్రలు ఎప్పటి తింటారు కాబట్టి వాళ్ళకి బూరు వీకుడు కొంచెం పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి డైరెక్ట్ గా గమనిస్తారు. దీనిపైన మీ విచారం ఏంటి? విచారం ఏం లేదు, అంతే డైరెక్ట్ ప్రాసెస్. సప్పుజింగ్ ఆ ప్రాసెస్ కవర్ చేసుకుంటుండే. ఇక జింగడు ఏదైనా కోడుకుని ఎత్తుకొచ్చినట్టున్నాడు, ఎత్తుకొచ్చి ఆయన ఏడ దొరుకుతాడో అట్నే గమనిస్తున్నట్టున్నాడు. బూరు కూడా కాలిపోతుంది. బూరు వీకలైతే పెద్ద పని చచ్చిపోయింది. జింగాడు ముతికెంత తెచ్చుకోపోవాలన్నా మొత్తం కక్కొత్తుంది అనుకుంటా కక్కుతా ఉన్నాడు. అన్న కొద్దిగా ఎక్కువ ఎత్తుడు. ఎప్పుడన్నా మటన్ బిర్యానీ తీసుకొని పూలు పక్క అన్నా అన్న జింగ ఒక్కసారి నేను ఆ మటన్ బిర్యానీ తినలేదు. కారణం ఇదిలా మొత్తం ఫ్యామిలీ అందరం పోయినాం. అన్న మటన్ బిర్యానీ తీసుకురా అనగానే ఒకటి మంచి మటన్ బిర్యానీ తీసుకొచ్చి చికెన్ బిర్యానీ తిన్నారు. పూలు పొక్క మీదనే పెట్టున్నది. లక్కల పడరా పులు పక్క నాకే పడ్డది అనుకున్నాడు కావచ్చు. పూలు పొక్క తీసుకొని అన్న నా జీవితంలో మళ్ళీ మటన్ బిర్యానీ తినలేదు, తినా. దీన్ని బట్టి నీకు అర్థమైంది నీతేంది? పెద్ద దాంట్లో కంటే చిన్న దాంట్లో తినద్దు, వండుకొని తినేదైనా అయ్యాం. మటన్ బిర్యానీ కంటే చికెన్ బిర్యానీ ప్రిఫర్ చేసింది బెటర్ బయట. దానికంటే మనమే కోసుకొని మనమే చేసింది అయ్యాం. ఇంకా నీకు ఏరాదిగా డైరెక్ట్ గా అమరిస్తా అంట. కూర వేసుకొని అన్నం వేసుకొని తింటే అయిపోయాయి. మొన్న కోసిండు గొర్రె జింగిగాడు. మొన్న గొర్రె కోసుకున్నాం. నువ్వే కోసినావా? నేను కోయలే, మా వాళ్ళే కోసాను. మోడల్స్ నువ్వు పొతం చేసినావా? పొతం చేయలే. మరి ఏం చేసినావు? అండినాం అంతే. దాన్ని చూస్తే పాపం అనిపించలేదు, జింగ చిన్న ఉంది పిల్ల. మేము అందరం అసలు ఈవెంట్ పోదాం అనుకున్నాము, బట్ వీలు కాలేదు. అన్న ఇద్దరమే పోయినాం కదా, సో ఆడికి వచ్చి మంచిగా సట్టుగా తిందాం అనుకున్నాను. నరేందర్ వాళ్ళు వద్దనేసరికి జిగిడిగాడు గొర్రె పిల్లని కోసిండట. ఎన్నో ఏడాది మాసకం పోయిండట. గొర్రె పిల్లని కోసి ఆయన వచ్చినారట. అటు కాకుండా ఇటు అనుకున్నట్టున్నాడు. ఇక ఎటైతే ఏందని తిన్నది లెక్క. చిన్న పిల్ల జింగ, పాలు కూడా మరవలే కావచ్చు. అది జర పెద్దది గంట సైజు పాలు తాగుతాయి జింగ. పాపం కానీ ఎట్లా కోసారు, తక్కువకి వచ్చిందని ఇచ్చిర్రు. 3000 అన్నారా? కొన్నారా? ఎత్తుకొచ్చిరా? ఏమైనా 4000 అన్నాడా? 3000 అంటాడు. ఏది చెప్తాడో, ఏది నమ్మన్నో ఏది నమ్మద్దో ఏమో అర్థం కాదు. అన్న మహేంద్ర టాపిక్ డైవర్ట్ చేస్తాడు.
ప్రజెంట్ వచ్చేసి గైస్ ఒక ప్లేస్లో అయితే ఆగినాం. ఎందుకు అంటే మన కరోనా వచ్చేసి మళ్ళీ విజృంభిస్తుంది కదా, దానికోసం మన దగ్గర మాస్క్లు అయితే లేవన్నమాట. దాని నుంచి తప్పించుకోనికి విజయకాంత్ ఎప్పుడు ఆల్వేస్ మాస్క్ అవైలబుల్గానే ఉంటుంది. అన్నకు నాకు ఇద్దరి కోసం మాస్కులు లేనికైతే వేయండు. జింగడు పెట్టుకోకుండా ఒకటే, ఎందుకంటే మాస్క్ పెట్టుకోమని ఇంత మూతికి పెట్టుకుంటాడు. అయినా సరే తెచ్చిండు జింగనికి. సో ఇప్పుడైతే ఇక లోకల్ ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గర దాకా వచ్చినాం. ఇక లోకల్కు లెట్స్ గో. విజయవంతంగా హైదరాబాద్ లోకల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. టైం వచ్చేసి 12 అవుతుంది. మన డ్రీమ్ కార్ షోరూమ్ అయితే ముంగడ పోతుంది. నరేందర్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఇన్ని రోజులు లెజెండర్కి ఫార్చునర్కి తేడా తెలియపోతుండే, ఇలా తెలుసుకున్నాడు, ఎంజాయ్ చేస్తుండే. జింగ ముంగట్నే ఉంది చూడు. హైలెక్స్ ఇక్కడ ముంగటున్నది, లెజెండర్ లోపల ఉంది. హైలెక్స్ ఉత్తా తిరగని కొనుక్కోవాలి. వెనక చూడు మస్తు ఉన్నది ఆఫ్ రోడ్ బండి. మోడిఫై చేసిరు. 5 minutes later. ట్రాఫిక్ బాధ. ఇవాళ ట్రాఫిక్ లో ఉన్నాం. జస్ట్ ఇప్పుడే సిగ్నల్ పడది, పోతున్నాం. ఏ సైడ్ నుంచి వచ్చి ఎవడదలిగిస్తాడు అని భయంగా పోతా ఉన్నాం. మనం మంచిగా కానీ పక్కుంటాడు మంచిగా రావాలి. ఇక పక్కన పేద లారీ పోతుంది సార్. ఇళ్ళకేం మారుతాడు, ముంగటికేనే పోతాడా, రే సిగ్నల్ పడ్డదా. ఇప్పుడైతే గైస్ ఒక ప్లేస్లో ఆగినాము. ఎందుకు అంటే మన ల్యాంబో ఉంది కదా, ల్యాంబో బ్యాటరీ వచ్చేసి ఊకే ఖరాబ్ అవుతుంది, ఛార్జింగ్ ఎక్కలేదు అది. సో దానికోసం ఒక ఛార్జర్ని అయితే బై చేస్తున్నాము. అందుకోసం ఒక ప్లేస్లో అయితే ఆగినాం. ఆ ఛార్జర్ తీసుకొని పోవాలి. మన స్టూడియోలో ఏదైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందో, మన షార్ట్ సర్క్యూట్ అయితే సిస్టమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద హెవీ, సేఫ్టీ ఉండాలని చెప్పేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ని అయితే గైస్ మనం పెట్టినామన్నమాట. బట్ దాంట్లో నుంచి మనం డ్రై ఐస్ తయారు చేద్దామని CO2ని మొత్తం యూజ్ చేసినాము. దాన్ని రిఫిల్ చేయడానికి అయితే ఫస్ట్ రాణిగంజ్కి వచ్చినాము. అన్న వచ్చేసి అక్కడ ఏదైతే షాప్ ఉందో ఆ షాప్లో రిఫిల్ చేపిస్తుండు CO2. రిఫిల్ చేయించుకొని ఆ తర్వాత చక్కగా లోకల్ ఇంకా హైదరాబాద్ లోపలికి అయితే దూరదాం. ఇక మొన్న ఒక రోజు హైదరాబాద్ వచ్చినందుకే చాలా అయింది. అందుకే బయటికి వెళ్ళినంటే కంపల్సరీ మాస్క్ మ్యాండేటరీగా పెట్టుకుంటున్నా. అన్నకే స్టార్ట్ అయింది ఫస్ట్ జ్వరం, తర్వాత అందరికి రౌండ్ వేసింది, లాస్ట్ నాకు మా బాబుకి ఇద్దరికి ఉన్నది ఇంకా కొద్దిగా. ఇవాళ అందుకే రిస్క్ తీసుకోదలుచుకోలే. ఒక ఐటెం కోసం హైదరాబాద్ మొత్తం దాదాపుగా అన్ని షాపులు తిన్నాం రాణిగంజ్లో. ఆ ఐటెం అయితే దొరకలేదు. లాస్ట్కి వస్తే మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. బయట తీసుకుంటే ఏంటంటే మన ప్రైస్ తగ్గుతుందో లేకపోతే కొంచెం ఫిజికల్గా చూసి తీసుకుంటే అది వేరే ఉంటుంది కదా, దానికోసం వెతికినా కానీ దొరకలేదు. గైస్ ఇప్పుడే దూల్పేట లోపలికి అయితే వచ్చినాం. బావ ఇట్లనైతే కైట్స్ తేనీకైతే వేరు. నేను నరేందర్ ఇద్దరం కాళ్ళనే ఊకున్నాం. ఇవి ఆడ కుక్ ఉన్నది, ఆ కుక్కని చూసుకుంటా నరేందర్ బయటనే ఉన్నాడు. దాన్ని ఏదుతుండు, కొందాం అనుకుంటుండే ఏమనుకుంటుండు. ఏ జింగా అట్లా బయట ఎందుకు తిరుగుతున్నావు? వాళ్ళు కూర్చొని కూర్చొని నేనేమనుకున్నా అంటే ఆడ కుక్కున్నది కదా, దాన్ని చూస్తున్నాయేమో అనుకుంటున్నాను. రెండు ఎటుపోయింది మస్తుంది అది, అటు పోయిందిగా, అది ఇంత అవుతుంది కింద నోరు. అసలు హైదరాబాద్ రానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకు 15th రోజు సంక్రాంతి ఉంది కదా, ఆ రోజు కైట్స్ లేపనీకి అయితే కైట్స్ తీసుకుపోనీకి వచ్చినాం అనమాట. ఆ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు మొత్తం కూడా కైట్సే. వీటన్నిటిని మనం కొనడానికి దూల్పేటకి అయితే వచ్చినాం, హైదరాబాద్ దూల్పేటకు. పోయినసారి ఇక్కడనే తీసుకుపోయినాం అండ్ వాటితో వీడియో షూట్ చేసినాం. అందరి సపోర్ట్ క్రేజీ వచ్చింది, అందుకోసం మళ్ళీ వచ్చినాము. ఇక్కడ చూడొచ్చు ఇన్ని కైట్స్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఒకసారి స్పెషల్ ఏంటి అంటే మనం తీసుకునే కైట్స్ వచ్చేసి కొన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాం మనం ఆ పిల్లలకు. సో అదే ఈసారి స్పెషల్. ఈ వంచనీకే ఇక్కడ మీరు చూస్తున్న కైట్లన్నీ వచ్చేసి ఈ వంచనీకే. మనకు వీడియోస్ కోసం మళ్ళీ వేరే కైట్ అయితే తీసుకున్నాం. ఫైనల్లీ గైస్ మనకు కావాల్సిన కైట్స్ అన్ని పర్చేజ్ అయితే చేసినాం. మీరు చూడవచ్చు నా చేతిలో కైట్స్ ఉన్నాయి, అన్న చేతిలో కూడా కొన్ని ఇవన్నీ తీసుకొని పోవాలి. ఈ సంధి మొత్తం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మన కార్ అయితే ఉంది.
మనల్ని అలానే కూర్చోబెట్టి వచ్చినాం, పార్కింగ్ ఏమైనా ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి. సో ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటా పోయి 5 minutes later. బాగా ఇట్లా అయితే తెచ్చేసారు కైట్లు. ఫైనల్లీ గైస్ లొకేషన్కి అయితే ఏరుకున్నాం. లొకేషన్కి అంటున్నాం, మన కార్ దగ్గరికి అయితే ఏరుకున్నాము. One hour later. టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అండ్ వెళ్తూ మీకు అందరికీ తెలిసి మేము ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ పోంగా ఈ బృందావనంలో తినిపోతామని చెప్పేసి ఇక్కడనే దిగినాము. ఇప్పుడు లంచ్ చేద్దాం, ఆ తర్వాత వెళ్దాం. 4:30కి లంచ్ చేస్తున్నాం ఈరోజు. ఒకటి దాల్ తడక అండ్ 4 రొట్టెలు, 2 చికెన్ దమ్ బిర్యానీ నలుగురికి, ప్లస్ నేను తాగే సోడా ఏదైతే ఉందో అది కూడా మీల్సం అదే తాగుతారు. 3 సోడాలు, అన్న వచ్చేసి ఒకటి లైమ్ సోడా తాగుతుండు. అదంతా ఇప్పుడు మొత్తం కడుపులో పడేసుకున్నాక వెళ్ళాలి. ఆర్డర్ ఇచ్చినాము, వచ్చేవారికి లేట్ అవుతుంది కాబట్టి ఒక సూపు ఇంకా ఒక సల్ల తెచ్చి పెట్టారు. ఇగో ఆపుతలేరు మొత్తం, ఇద్దరు నాకుతురు. బాగా వేసుకుండు అంతే, స్టార్ట్ పెట్టిండు. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది, పప్పున్న రొట్టెలు అండ్ అన్న ఇంకొక సలాడ్ అయితే తెప్పిస్తుండు. తర్వాత చికెన్ బిర్యానీ వస్తే తిందాం. minutes later. ఇప్పుడే తిని కిందికైతే వచ్చినాం. కింద ఛాయ్ కనిపించగానే బాగా ఛాయ్ తాగుతుండు. తిన్న తర్వాత ఎవరెవరు ఛాయ్ తాగుతారో కామెంట్ అయితే వేయరు. తిన్నాక చాయ్ తాగితే కామెంట్ చేయన్నా. మేము తాగాం కదా, మేము తాగుతలేము కదా. తిన్నాక చాయ్ తాగుతున్నా గుడ్ ఫర్ హెల్త్. కొంచెం దూరం పోయినాక సోడా కడుపు మీద ఎఫెక్ట్ పడుతుంది. తిన్న తర్వాత మేము ఛాయ్ తాగాం, బాగా తాగుతాడు తిన్న తర్వాత ఏమో అవుతుందని నరేందర్ చెప్తాడు. ఏమవుతుంది అంటే తిన్నాక ఏమంటారు కడుపు మీద ఎఫెక్ట్ పడుతుంది అట. అది కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఖరాబ్ అవుతుందని తెలిసింది నాకైతే. తిన్నాక చాయ్ తాగుతానా, మరి చాయ్ తాగినాక సోడా తాగితే యాక్చువల్లీ చాయ్ తాగా అనుకున్నా, బట్ చూసినాక తాగబుద్ది అయింది. మన వాళ్ళకి పోయినసారి ఇక్కడ క్యాండిల్ తీసుకపోయినా, ఇవి ఉన్నాయి కదా, బాగా తిన్నారు క్యాండీ మొత్తం తినేదే. కానీ ఇప్పుడు తీసుకోదామంటే వాళ్ళకు సర్దులైనవి అండ్ అంతేకాకుండా దగ్గుడు. సో అందుకోసమే తీసుకపోతలేం. మన కార్ వచ్చేసి ఇడు ఉంది. ఇప్పుడు లెట్స్ గో టు హోమ్. ఇంకా ఇక్కడ నుంచి దగ్గర 80 కిలోమీటర్ల దాకా పోవాలి. మొన్న బిర్యానీ తినడానికి అక్కడ నుంచి తడకపల్లి నుంచి ఇక్కడికైతే వచ్చినామన్నమాట, మేడ్చలు. సో ఇక్కడ బిర్యానీ తిని బైక్ మీద పోతే గంట సేపు అట్లనే ఇక్కడ నుంచి చేరినాం మళ్ళా. సో ఈసారి కార్లో చూడాలి ఎంతసేపు పడుతుంది ఏంది అని చెప్పేసి. జింగా టైం చూడరా ఎంత అవుతుందో. అది బిజ్గాన్ స్టైల్ కానీ కాల్రా, మీరేమంటారు? టైం చూడరా. కార్లా అంటాం మేము కార్లా అంటే కార్లో అన్నట్టు. నువ్వేమంటావు? కాల్రా అంటావు. లాకు రావతిస్తావు, మేము రాకు లావతిస్తాం. టైం చూడరా ఎంత అవుతుందో చూద్దాం. ఎంత టైం పడుతుందా? 5:20 అవుతుందట. చూడ ఎంత టైం పడుతుంది.